అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. సో మార్నింగ్ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి దానికి సంబంధించి ఆ కేసులో చాలా పెద్ద ఎత్తున ఊహాగానాలు, ఆరోపణలు మనమంతా చూస్తూనే ఉన్నాం. సో ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఇన్స్టాలో, నిజం నిలకడ మీద తెలుస్తుంది అని. సో అతను పెట్టిన పోస్ట్కి అసలు ఏంటా అని వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే, ఎందుకంటే ఆ శానిటైజర్కి సంబంధించి దేంట్లోనో కలుపుకొని తాగాడు. సో అది కాస్త పాయిజన్ అయింది. సో వెంటనే పరిస్థితి విషమించడంతో అతన్ని ఎస్ఆర్ నగర్లోని ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అతన్ని పెట్టారు. సో ఆ సిచ్యువేషన్ కూడా అతని పరిస్థితి కొంచెం సీరియస్గానే ఉన్నప్పటికీ వెంటనే హాస్పిటలైజ్ చేయడం వల్ల కొంచెం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు, అవుట్ ఆఫ్ డేంజర్ ఇప్పుడు. సో మరికొద్ది గంటల్లో అతను డిశ్చార్జ్ అవ్వబోతున్నాడు. సో దీనికి సంబంధించి అసలు ఉదయ్ కృష్ణారెడ్డి జీరో నుంచి హీరోకి వెళ్ళి హీరో నుంచి జీరోకి ఎలా పడిపోయారు, అసలు ఏంటి అనే దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తా. సో ఉదయ్ కృష్ణారెడ్డి బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ అమ్మ నాన్న లేరు, వాళ్ళ నానమ్మే అతన్ని పెంచారు. సో వాళ్ళ గ్రాండ్ మదర్ పోర్షన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సో అతను కానిస్టేబుల్గా వచ్చాడు. అండ్ ఆ కానిస్టేబుల్ నుంచి ఇవాళ కట్ చేస్తే ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు. మరి కానిస్టేబుల్గా ఎందుకు రిజైన్ చేశాడంటే ఒక చిన్న, అంటే ఎవరికైనా మనసు అనేది ఉంటుంది. సో దాన్ని అపహాస్యం కానీ అవహేళన చేస్తే కానీ ఎవరు కూడా ఒప్పుకోలేరు. ఒక సిఐ చేసిన ఒక స్మాల్ ఓవర్ యాక్షన్కి అతను జాబ్ రిజైన్ చేశాడు. సో నా మనస్సాక్షిని ఎవరూ కించపరచలేరు, నా మనస్సాక్షిని ఎవరూ మోసం చేయలేరు. సో నేను ఐపీఎస్ అవ్వలేని చెప్పి చాలా గట్టిగా పంతం పట్టి 4 సార్లు ఫెయిల్ అయ్యి 5వ సారి కొట్టాడు ఐపీఎస్. సో దాని తర్వాత 326 ర్యాంక్ వచ్చింది మనోడికి. అందుకు జీరో నుంచి హీరో అయ్యాడు ఈ యొక్క ఉదయ్ కృష్ణారెడ్డి. సో ఇలాంటి నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్ లిమిట్స్లోని ఎన్పిఏలో, నేషనల్ పోలీస్ అకాడమీలో ఎప్పుడైతే ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో, అంటే అది ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది, మెంటల్ ట్రైనింగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. సో ఐపీఎస్లకి ఎందుకంటే తన కింద ఐపీఎస్ కింద ఉండేటువంటి ఆ క్యాడర్ కావచ్చు, సో వేరే వాళ్ళు చెప్పే నిజాల అబద్ధాల వాళ్ళని, అంటే మనిషి మొహం చూసి కూడా వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి, సో అంటే ఎస్ఐలకి సిఐలకి ఉండే ట్రైనింగ్ కాదు, ఐపీఎస్లకు ఉండేది ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీ ఇతనికి కలవడం జరిగింది. సో ఆవిడ పేరు డిస్క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఇక్కడ ఒక విక్టిమ్గా ఉన్నారు ఇప్పుడు. సో విక్టిమా లేకపోతే అక్యూజ్డ్ అనేది, సో ఇప్పుడు అయితే ఉదయ్ కృష్ణారెడ్డి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి స్క్రీన్ షాట్లు కావచ్చు, తన దగ్గర ఉన్నటువంటి వీడియోలు కావచ్చు, అవన్నీ చూయించిన తర్వాత ఎవరు సస్పెక్టు, ఎవరు అక్యూజ్డ్, ఎవరు విక్టిము, ఎవరు బాధితులు, ఎవరు నిందితులు అనేది తేలుతుంది. కానీ ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక మహిళ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టాడు, నా భర్తకు కూడా నా వీడియోలు పంపిస్తా అన్నాడు, నా మెడ కింద కత్తి పెట్టాడు, నా ఫోన్ లాక్కున్నాడు, నా పాస్వర్డ్ కొట్టేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను వేధించాడు అని చెప్పి ఒక మహిళ, అది కూడా ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి మహిళ వెళ్ళి తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని, తనని వేధించారని కేసు పెడితే, సో మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఉన్న సెక్షన్ల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కేసు తీసుకోవాల్సిందే, 24 hours లోపు ఎఫ్ఐఆర్ అవ్వాల్సిందే, పోలీసులు కేసు కట్టాల్సిందే, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో దీనికి సంబంధించి పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డికి ఒక లెటర్ రాశారు. సో మీ మీద ఈ ఎలిగేషన్స్ వచ్చాయి, ఎట్టి పరిస్థితిలో మీకు 8 రోజులు సమయం ఇస్తున్నాం, దీనికి సంబంధించి మీరు ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి అని చెప్పారు. సో దానికి సంబంధించి పోలీసులకు సంబంధించి ఎన్పిఏ నుంచి బయటకు వచ్చాడు ఉదయ్ కృష్ణారెడ్డి. వెంటనే బయటికి రాగానే వెంటనే ఒక ఇన్స్టాలో స్టోరీ పెట్టాడు, ఏది ఒక పోస్ట్. ఏంటిది అది? లేదు, నిజం నిలకడమే తెలుస్తుంది, నా మీద పిచ్చి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు. సో దాని తర్వాత సరిగ్గా బ్రేకింగ్ న్యూస్, మార్నింగ్ నుంచి 2 బ్రేకింగ్లు. ఒకటి అతని ఇన్స్టా స్టోరీ కావచ్చు, ఆల్రెడీ నిన్న సాయంత్రమే అతని మీద ఎలిగేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇవాళ మార్నింగ్ అతని ఇన్స్టా స్టోరీ, అండ్ దాని తర్వాత అతను బలవన్మరణానికి పాల్పడటం. ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు? మరి ఐపీఎస్ కదా, ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన వ్యక్తి, మరి ఎందుకు అతను
బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటే తన మీద జరుగుతున్నటువంటి నెగిటివ్ ప్రచారం, ఒక మొత్తం అంటే ఒక బేస్లెస్ ఎలిగేషన్ జరిగింది కాబట్టే అతను అంత సెన్సిటివ్ అయిపోయాడు. చాలా మంది మాట్లాడుకుంటున్నారు, అంటే ఏదైనా అంటే ఈవెన్ మనం టీవీలో కూడా మనం మాట్లాడుకున్నాం, వచ్చిన ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ సస్పెక్ట్ ఎవరు, ఎక్యూజ్డ్ ఎవరు, లేకపోతే విక్టిమ్ ఎవరు, సో మనం డిసైడ్ చేసినా సరే పోలీసులు ఆ యొక్క న్యాయ వ్యవస్థకి గౌరవించి ఒక విక్టిమ్ తరహాలో కేసు పెట్టింది కాబట్టి అది ఆవిడే విక్టిమా ఆవిడే ఎక్యూజ్డా అనేది మరికొద్ది సేపట్లో మరికొద్ది గంటల్లో తేలాల్సి ఉంది. ఎందుకంటే ఒక నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఇప్పటిదాకా చూసాం, కానీ నాణ్యానికి ఇప్పుడు రెండో వైపు కూడా ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడి ఇంట్లో ఎప్పుడైతే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడో సో వెంటనే ఎస్ఆర్ నగర్ హాస్పిటల్కి తరలించి అతనికి చికిత్స అందించారో, నిజంగా కాస్త లేట్ అయితే అతను అనంత లోకాలకు వెళ్ళిపోయేవాడు. అంటే అన్యాయంగా కృష్ణారెడ్డి అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ మాట ఎందుకు అంటున్నాను గుర్తుపెట్టుకోండి, వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ సోదరులతో వాళ్ళ బంధువులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఫోన్లో తనకు సంబంధించిన వీళ్ళిద్దరూ కలిసి తిరిగినటువంటి బయటికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఒక సినిమాకి వెళ్ళటమో, లేకపోతే బయటికి అలా సరదాగా సిటీ చూడటానికి వెళ్ళటమో, దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ అండ్ ప్రతి ఒక్క పిక్ ఏ రోజు ఏం జరిగింది అనే దానికి దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ వాళ్ళు కుటుంబ సభ్యులు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్సేషన్ జరిగింది. అది కంప్లీట్గా 99.9% చాలా పాజిటివ్గా ఉంది. మరి ఎక్కడ చెడింది అనేది ఇప్పుడు తెలియాల్సింది. సో దానికి ఈ యొక్క ఉదయ్ కృష్ణారెడ్డి వాళ్ళ బంధువులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే అదే నేను మొత్తం అంటే 100% నిజం అంటలేదు, కానీ ఆ బంధువులు చెప్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, 100కు పైగా స్క్రీన్ షాట్లు, వీడియోలు, ఆడియోలు ఇవన్నీ ఉన్నాయి. సో మరి కాసేపట్లో లాయర్లతో మాట్లాడిన తర్వాత వాటిని మేము బయట పెడతాం, అప్పుడు తేల్చండి మీరు ఎవరు ఎక్యూజ్డ్ ఎవరు విక్టిము అనేది. సో ఇలాంటి నేపథ్యంలో కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ మహిళ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో, ట్రైనీగా తోటి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆల్రెడీ పెళ్ళైంది, తనకి ఏజ్ వచ్చేసి 30 ఏళ్ళు. ఆల్రెడీ అతని భర్త తమిళనాడులో ఉన్నారు, ఒక ఐఏఎస్గా వర్క్ చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరి వ్యవహారం కొంచెం అంటే శృతి మించుతోందో అప్పటికే వాళ్ళ హస్బెండ్కి ఇతను ఈ ఉదయ్ కృష్ణారెడ్డి హాస్పిటల్లో ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి మ్యాటర్ మొత్తం చెప్పేశారు. సో మ్యాటర్ మొత్తం చెప్పిన తర్వాత నా భర్తకి నా పర్మిషన్ లేకుండా ఎలా చెప్తావంటూ ఆవిడ చాలా పెద్ద దాన్ని అంటే మెహర్బానీ చేసేసింది. అంటే వాస్తవానికి ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి చాలా రోజులుగా వీళ్ళిద్దరూ ఒక రిలేషన్లో ఉన్నారు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ రిలేషన్ అంతా వద్దు, మనకి ఆల్రెడీ నీకు పెళ్ళైంది, వీళ్ళిద్దరూ పెళ్ళికి కూడా చూసారంట ఆవిడ ప్రోద్బలంతోనే, ఆవిడ ప్రెజర్ వల్లే, అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఆవిడే కేసు పెట్టిందని చెప్పి ఈ యొక్క ఉదయ్ కృష్ణారెడ్డి వాళ్ళ బంధువులు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనం మాట్లాడుకోవడం కాదు, వాళ్ళ దగ్గర సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా కరాఖండిగా చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ కొన్ని కేసులు మనం చూసుకుందాం. అంటే ఇక్కడ ఒక మహిళను లేదంటే సామాజిక వర్గ పరంగా వాళ్ళకున్న సెక్షన్లు కావచ్చు, వాళ్ళకున్న ఆ వెసులుబాటు కావచ్చు, దీనివల్ల నిజంగా అంటే న్యాయ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎఫ్ఐఆర్ జరగాల్సిందే. ఎఫ్ఐఆర్ జరిగినంత మాత్రాన ఉదయ్ కృష్ణారెడ్డి ఇక్కడ నిందితుడు కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. సో ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా బయటికి రానివ్వలేదు. సో న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఫర్దర్గా, ఎందుకంటే ఇప్పుడు అతను ఉదయ్ కృష్ణారెడ్డి హాస్పిటల్లో ఉన్నాడు, మరి కొద్దిసేపట్లో అతను డిశ్చార్జ్ అవ్వబోతున్నాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత సో ప్రాపర్గా వెళ్ళి పోలీసులకి, అత్తాపూర్ పోలీసులకి, ఎందుకంటే అత్తాపూర్ పిఎస్లో కేసు కంప్లైంట్ రైజ్ అయింది, అక్కడి నుంచి ఎన్పిఏకి వెళ్ళారు, నేషనల్ పోలీస్ అకాడమీకి, అక్కడికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్నారు, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డికి 8 రోజులు సమయం ఇచ్చారు పోలీసులు, కాబట్టి ఈ లోపల వెళ్ళి వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత అతని దగ్గర ఉన్న ఆధారాలు, ప్రూఫ్స్ అన్ని చూపించిన తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ జరుగుతాయి. సో అప్పటిదాకా ఉదయ్ కృష్ణారెడ్డి ఒక అక్యూజ్డ్గానే ఉంటాడు. సో అతను విక్టిమ్గా అయితే ఉండడు. వాస్తవానికి అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు నిజంగా దిమ్మ తిరిగే నిజాలు బయటకు వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఆల్రెడీ
తనకు ఒక పెళ్ళి అయిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇతనితో కూడా పెళ్ళికి రెడీగా ఉందని చెప్పి వాళ్ళ సోదరుడు చెప్తున్న పరిస్థితి. అంటే మరి ఆవిడంతా ఎక్స్ట్రీమ్ అవ్వడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి? ఒక 30 ఏళ్ల మహిళ ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళైనా కూడా మళ్ళీ ఇతనితో ఉండడానికి ఎందుకు రెడీ అయింది, ఎందుకు వేధించింది, ఎందుకు మెసేజ్లు పెట్టింది, ఎందుకు కాల్స్ వేసింది అనేవి ఇప్పుడు తేలాల్సి ఉన్న పరిస్థితి. అండ్ లాస్ట్కి ఏదైతే ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారో ఒక తన భర్తకి తన పర్సనల్ వీడియోస్ పంపించాలని బెదిరించాడని చెప్పి మెడపైన కత్తి కూడా పెట్టాడని చెప్పి అదంతా అవాస్తవం అట. వాస్తవానికి ఆవిడ మెడ కింద కత్తి పెట్టడం, లేదంటే రూమ్లోకి లాక్కెళ్ళి బలవంతంగా మాట్లాడటం, అది వేధించడమో లేకపోతే లైంగికంగానో ఇంకా పడక సుఖమో కోసం కాదు. వాస్తవానికి అంటే ఫస్ట్ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ కోసం చాలా వరకు చాలామంది మాట్లాడారు. కానీ దాని వెనుక ఉన్న వాస్తవం ఏంటంటే ఏదైతే ఆ మహిళ ట్రైనీ ఐపీఎస్ వాళ్ళ భర్తకి కంప్లైంట్ చేసిందో, ఆ భర్తకి కంప్లైంట్ చేసిన తర్వాత ఇతనికి ఫోన్ చేసి మీ యొక్క ఎన్పిఏకి సంబంధించి వాళ్ళ అఫీషియల్స్కి మేము కంప్లైంట్ చేస్తాం, నువ్వు ఐపీఎస్గా అవ్వకుండా నేను చూస్తా అని చెప్పి ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ వాళ్ళ భర్త ఈ ఉదయ్ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి అతి దారుణంగా అత్యంత అసభ్యకరంగా మాట్లాడితే అప్పుడు దానికోసం నేను వేధించట్లేదు మీ ఆవిడే నన్ను వేధిస్తుందని చెప్పి ఒక ప్రూఫ్ కోసం ఆ అమ్మాయిని కరెక్ట్గా జూలై 9న 9 గంటలకు ఆ అమ్మాయితో మాట్లాడే క్రమంలో ఆ అమ్మాయిని లోపల లాగాడు. ఒక వీడియో నాకు ఇవ్వు, మీ ఆయన నా మీద అనుమానపడుతున్నారు, నన్ను అసభ్యంగా తిడుతున్నారు, నీకు నాకు ఏదైతే జరిగిందో అది ఇక్కడితో కట్టు, ఇకపై మనకు ఆ రిలేషన్ వద్దు ఒక్కటి, ఎందుకంటే నాకంటూ కెరీర్ ఉంది, నేను ఒక 0 నుంచి హీరో వరకు వచ్చాను, రేపొద్దున నేను ఇలా చేశాను అని చెప్పి లేకపోతే నా గురించి ఇంకేదన్నా బ్యాడ్గా ప్రచారం జరిగితే నా వల్ల కాదు, సో అందుకోసమే చెప్తున్నా, దీన్ని ఇక్కడితో వదిలేద్దాం అని కాళ్ళ వేళ్ళ బతిమాలిన ఘటనని ఈ యొక్క మహిళా ట్రైనీ ఐపీఎస్ సో వేధించాడు, ఫోన్ లాక్కున్నాడు, పాస్వర్డ్ అడిగాడు, మెడ కింద కత్తి పెట్టాడని చెప్పి దాన్ని టర్న్ చేశారని చెప్పి సోదరులు చెప్తున్న పరిస్థితి. మరి ఏది నిజం ఏది అబద్ధం తేలాలంటే మరి కాసేపట్లో అయితే ఉదయ్ కృష్ణారెడ్డి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన ఫోన్లో, ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఈవెన్ ఇటు పోలీసులు కూడా అత్తాపూర్ పోలీసులు కూడా ఎన్పిఏకి వెళ్ళి కావాల్సినటువంటి స్టేట్మెంట్ తీసుకున్నారు అండ్ 8 రోజులు టైం ఇచ్చారు సో ఉదయ్ కృష్ణారెడ్డికి. సో 8 రోజుల్లో తన దగ్గర ఉన్న సమాచారం అండ్ సాలిడ్ ఎవిడెన్స్ కావచ్చు, ప్రూఫ్స్ కావచ్చు, వాటన్నిటినీ ఇవ్వాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఆవిడ ఎందుకంత ప్రెజర్ చేసింది? ఓకే, మన మహిళా పక్షపాత సమాజం, మహిళ గురించి మాట్లాడుకుందాం అండ్ పురుషుల గురించి మాట్లాడుకుందాం. ఎవరు చట్టానికి అతిథులు కాదు. సరే, మహిళ ఆబ్వియస్లీ మహిళ, తనకి ఇబ్బంది అయ్యింది, ఇబ్బందికరంగా మారింది కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది, కేసు రిజిస్టర్ చేశారు, అంతా బాగానే ఉంది, తనకి నోటీసులు ఇచ్చారు. వీళ్ళిద్దరూ ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ ఎన్పిఏకి కూడా నేషనల్ పోలీస్ అకాడమీకి కూడా వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అండ్ దానికి సంబంధించి అక్కడ వాళ్ళు ఏదైతే రూమ్ దగ్గర ఉంటున్నారో ఆ కాంపౌండ్ కావచ్చు, ఆ ప్రెమిసెస్ సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా వాళ్ళు స్వాధీనం చేస్తున్నారు. మరి ఎలాంటి నేపథ్యంలో ఆ వీడియో ఏదైతే వాళ్ళ భర్తకు పంపిస్తానన్నటువంటి వీడియో ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారింది. ఎందుకు కీలకంగా మారిందంటే వీళ్ళిద్దరూ కొన్నాళ్ళు సన్నిహితంగా ఉన్నారు, కలిసి ఉందాం అనుకున్నారు, ఆల్రెడీ పెళ్ళైనా సరే అని చెప్పి ఆవిడ ప్రజలు చెప్పిందని ఉదయ్ కృష్ణారెడ్డి వాళ్ళ సోదరులు చెప్తున్నారు, బంధువులు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఎప్పుడైతే జూలై 9న రాత్రి 9 గంటల సమయంలో ఆ అమ్మాయిని ఎప్పుడైతే రూమ్లోకి లాక్కెళ్ళాడో అదే క్రమంలో ఆ అమ్మాయిని ఒక వీడియో రికార్డ్ చేశాడనమాట. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా, మాట్లాడని చెప్పి. ఎందుకంటే ఆ వీడియో అతనికి ప్రూఫ్ కోసం, వాళ్ళ భర్తకు పంపించడం కోసం. ఇప్పటిదాకా కేవలం ఆ అమ్మాయి వేధిస్తుందని చెప్పి ఇతను చెప్పడం, లేదంటే ఇతనే వేధిస్తున్నాడని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ భర్తకి చెప్పడం, వాళ్ళ భర్త ఉదయ్ కృష్ణారెడ్డికి ఫోన్ చేయడం, ఇదంతా పరిపాటిగా మారింది కదా. సో వీటన్నిటికీ, ఈ యొక్క రప్చర్కి, ఈ కాన్సిక్వెన్సెస్కి, ఫర్దర్గా వచ్చే గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఉదయ్ కృష్ణారెడ్డి ఆ యొక్క తన ఫోన్ తీసుకొని తన భర్తకు పంపించే క్రమంలో అక్కడ గొడవైంది. సో దాని గురించి లైంగికంగా వేధించాడని, లేదంటే ఇంకా ఇబ్బంది పెట్టాడని, ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేశాడని చెప్పి ఆవిడ కేసు పెట్టడం జరిగింది. సరే, ఇద్దరి వర్షన్లు
రెండు రకాలుగా ఉన్నాయి. మరి ఎవరు కరెక్ట్, ఎవరు ఫ్రాడ్ అన్నది మరి కాసేపట్లో తెలియాల్సింది. సో ఏది ఏమైనప్పటికీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాస్తవాలు బయటకు వస్తే కేసు మొత్తం తిరిగే అవకాశం ఉంది. మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి.